హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చక్రీస్ మూవీ టైమ్. కొత్త వర్షన్ వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని పూర్తిగా చూసేయండి. ఇందాకే మద్రాసి మూవీ చూశానండి. ఈ మూవీ చూసి నేను బేసిక్గా ఏం ఎడ్యుకేట్ అయ్యానంటే కంప్లీట్గా నేను డిఎస్ఏ ఆల్గరిథమ్స్ నేర్చుకోవాలని ఇంకా ఫిక్స్ అయిపోయానండి. అంటే అంతలా ఎడ్యుకేట్ చేసేసారు మన మురుగమావ గారు. ఇంకా ఫస్ట్ హాఫ్లో స్టోరీ బాగానే వెళ్తుంటుందండి. ఆ కాన్సెప్ట్ పరంగా హీరోకి మెంటల్ డిజార్డర్ ఉంటుంది. అలా స్లోగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఫస్ట్ హాఫ్ పర్లేదు, బాగానే అనిపిస్తుంది. బట్ నాకు ఏమైనా మెంటల్ డిజార్డర్స్ పెట్టి ఇలాంటి మూవీస్ మొత్తం పుల్ చేయాలనిపిస్తే నాకు ఎందుకో పెద్దగా ఎక్కవండి. డిజార్డర్తో ఏదో ఒక డిజార్డర్ పెట్టి తీయాలనుకున్నా ఆ కాన్సెప్ట్ని బాగా పుల్ చేయాలి. అది ఎలా అయిపోతుంది అంటే కమర్షియల్ ఎలిమెంట్స్గా తీసుకెళ్తారు. అలాంటివి నాకు ఎందుకో పెద్దగా ఎక్కవండి. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మూవీలో ఒక సీన్ ఉంటుందండి. హీరోయిన్కి తెలుస్తుంది హీరోకి ఆ డిజార్డర్ ఉందని చెప్పేసి. అప్పుడు ఆ డిజార్డర్ ఉందని తెలిసిన తర్వాత హీరోయిన్ ఎక్కువ లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు హీరోని. అది ఎందుకో పెద్దగా నాకు ఎక్కలేదు. ఎందుకంటే ఇలాంటివి ఎక్కడ జరగవు. రియల్ లైఫ్లో అసలుగా జరగవు. ఇలాంటివన్నీ ఎందుకో రియాలిటీకి చాలా దూరంగా ఉన్నాయని అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు ఆ హీరోకి ఆ డిజార్డర్ అనే కాన్సెప్ట్తో ఎన్ని అరాచకాలు చేయొద్దో అన్ని అరాచకాలు చేస్తారండి హీరోస్తో. యాక్టింగ్ అని ఒకనొక స్టేజ్లో యాక్టింగ్ కూడా చాలా ఓవర్ అనిపిస్తుంది. నాకు ఎందుకో చూడబుద్ది కదా యాక్టింగ్ అంత ఓవర్ అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్గా ఒక టెంప్లెట్ మూవీ మాదిరి అలా స్లోగా. ఇంకా మెయిన్గా ఈ మధ్య తమిళ వాళ్ళ మూవీస్లో నాకు ఈ ధూళేందో అర్థం కాదండి. ప్రతి మూవీస్లో ఒక పోర్ట్ పెట్టుకుంటారు. ఆ పోర్ట్ నుంచి ఒకటి వచ్చి గన్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి అంటారు, ఇంకోటి వచ్చి డ్రగ్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి అంటారు, ఇంకోటి వచ్చి ఆల్కహాల్స్ ఎక్స్పోర్ట్ అవుతాయంట అని చెప్తా ఉంటారు. ఎప్పుడు చూసినా మొత్తం ఇలాంటి టాపిక్స్తోనే తిరుగుతుంటుంది ఎంటైర్. రీసెంట్ మూవీస్ కొన్ని, అంటే పెద్ద మూవీస్ కూడా తమిళ్లో. ఇవన్నీ చూస్తే నాకు 1-2 అయితే పర్లేదు బాగానే అనిపిస్తుంది. చూసి పర్లేదు బాగానే ఉంది అనిపిస్తుంది. కానీ ప్రతి సినిమాకి అవే కాన్సెప్ట్ జస్ట్ అవి ఒక చోటు గన్స్, ఒక చోటు డ్రగ్స్, ఒక చోటు ఆర్గన్స్ ఇలా ఎక్స్చేంజ్ చేస్తుంటారు అంతే. అంతకుమించి ఇంకా వేరే ఉందామండి. ఇలా చూస్తుంటే నాకు ఎందుకో టెంప్లెట్ మూవీస్ మాత్రం అనిపిస్తాయి. ఒక రేంజ్లో ఉంటుంది ఫస్ట్ ఎవరైనా తీస్తే. దాన్ని పట్టుకొని వాళ్ళు జస్ట్ దాంట్లో ఉండేది పార్ట్ని మార్చేసి వేరే పార్ట్ పెట్టేసి మూవీ తీస్తుంటారు. ఇలాంటి మూవీస్ వస్తే నాకైతే అస్సలు ఎక్కదు. ఇంకా మూవీలో ఫైట్స్ ఉంటాయండి. ఎలా అంటే అది నా భూతో భవిష్యత్ అలా ఉంటాయి ఫైట్స్. ఒక సీన్లో లిటరల్గా విరాట్ అనే క్యారెక్టర్ ఒక విలన్ ఉంటారు. అతనికైతే ఒక ఫైటింగ్ సీక్వెన్స్ ఉంటుంది. ఒక 5-10 minutes ఫైటింగ్ సీక్వెన్స్. ఈ 10 minutes ఫైటింగ్ సీక్వెన్స్లో ఆ క్యారెక్టర్ అతను ఒక్కడే ఉంటాడు. దాదాపు చాలా మంది NIA ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళని అందరం చంపుతూ వెళ్తుంటాడు. ఆఫీసర్స్ ఏమో కంప్లీట్ డ్రెస్ సూట్స్ అంతా కంప్లీట్గా ఉంటారు. మనతో ఏం గన్నులు కూడా సరిగా ఉండవు. పోయి అందరిని అలా కాలుస్తూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఎన్ని కాల్సినా మనోడు ఒకటోటి కాలుస్తుంటే అందరు చచ్చిపోతుంటారు. అది ఎందుకో అసలు నాకు చాలా ఓవర్ అనిపించింది. అసలు అది ఎక్కడ రియాలిటీకి 1% కూడా నాకు మ్యాచ్ కాలేదు. ఈవెన్ గన్నుని అయితే ఇలా ఒక ఫింగర్తో కూడా కాల్చేస్తుంటారు. అది చూసి అంటే చెప్తుంటారు కదా కొంతమంది, ఇలా గన్స్ కూడా వాడతారా, ఇంత ఓవర్గా చూపిస్తారని. నాకైతే అసలు తిక్కలేసిపోయింది ఆ ఫైటింగ్ సీక్వెన్స్ అంతా చూసింటే సెకండ్ హాఫ్లో. నా పరంగా అయితే ఫస్ట్ హాఫ్ వచ్చేసి యావరేజ్ అండి, అంటే కంపేర్ టు సెకండ్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ రొట్టె టెంప్లెట్ ఉంటుంది. మూవీ అయితే మొత్తానికి అయితే అసలు వర్త్ వాచబుల్ అయితే కాదండి. నాకైతే అస్సలు నచ్చలేదు మూవీ. ఇలాంటి మూవీస్ అంటే చెప్పాను కదండి, ఆ డిజార్డర్ పెట్టుకొని సేమ్ టెంప్లెట్స్ పెట్టుకొని ఈ గన్స్ ఈ డ్రగ్స్ అంతా వీటి చుట్టే తిరుగుతుంటాయి. నాకైతే అస్సలు ఎక్కువ ఇలా ఉంటాయి మూవీస్. ఇంకా ఎస్కే గారి యాక్టింగ్ ఫస్ట్ హాఫ్లో బాగానే ఉంటుందండి. అంటే స్లోగా ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తుంటారు కదా, పర్లేదు బాగానే ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేప్పటికి చాలా ఓవర్ అనిపించింది. ఇలా మెడ తిప్పడం అవంతా నాకు చాలా అతికం చేసినట్టు అనిపించింది. అదంతా అసలు సెకండ్ హాఫ్ అంతా చాలా ఓవర్ ఉంటుంది. ఆ ఫైటింగ్స్కి ఆ ఎస్కే గారి యాక్టింగ్కి అసలు ఎక్కడేం ఫీల్ కాలేము. చాలా ల్యాగ్ అనిపిస్తుంటుంది మొత్తం కంప్లీట్గా. ఇంకా మూవీలో ఒక డైలాగ్ ఉంటుందండి, అది నాకు పెద్దగా గుర్తులేదు. బట్ కాంటాక్ట్ మాత్రం ఇలాగే ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు తమిళనాడు అంటే పీస్ స్టేట్, మన స్టేట్ ఇలా మారిపోతే మొత్తం గన్స్తో మారిపోతే ఇంకా అన్ని స్టేట్స్ అలాగే మారిపోతాయి అని చెప్తారు. నాకెందుకో అలా చెప్తే ఎందుకు నాకు వెరైటీ ఫీలింగ్ కలిగింది. మేబీ నాకైతే ఏదో ఆక్వర్డ్ ఫీలింగ్ మాదిరి అసలు నచ్చలేదు నాకు. ఇంకా మళ్ళీ కొంతమంది ఉంటారులేండి, సాంబార్ మూవీస్ అంటే టీ కప్పులో వేసుకొని సాంబార్ తాగుతుంటారు. ఇంకా కొంతమంది ఎలా అంటే మేబీ నేనైతే చాలా సినిమాల్లో చూసిన గన్స్ అలా వాడకూడదు ఇలా వాడకూడదు అని లెక్చర్లు ఇస్తుంటారు. టెంప్లెట్ మూవీస్ నా ఇండస్ట్రీ నుంచి వస్తే అసలు దేకని కూడా దేకరు. కంప్లీట్ ఇంకా వరస్ట్ అంటారు ప్రతి ఒక్కరు. ఈవెన్ మీరు చిన్న సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో మూవీ రివ్యూస్ కానీ వీళ్ళంతా అసలు దేకని కూడా దేకరు. అదే టెంప్లెట్ మూవీస్ తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తే సపోర్ట్ చేస్తారు. నాకైతే అస్సలు అర్థం కాదు ఈ కాన్సెప్ట్.
లైక్ నేను చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నా ఈ కాన్సెప్ట్. ఎందుకు మన సైడ్ అయితే అసలు వర్కౌటే కావు. అదే తమిళ్ కానీ మలయాళం చూస్తే టూ మచ్ అంటే దాన్ని ఎలా బాగాలేకపోయినా యావరేజ్ టాక్తో ఉన్న దాన్ని ముందుకు తీసుకెళ్తుంటాడు. ఇంకా అంతే అండి. మూవీ గురించి మాట్లాడాలంటే నాకైతే ఇంకా పెద్దగా ఏం లేవు. ఎందుకంటే నాకు అసలు మూవీలో చెప్పాను కదండి, పెద్దగా ఏది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టింగ్ అయితే నాకు ఏది అనిపించలేదు. నేను ప్రతి సీన్ లైక్ కొంచెం ఓవర్గానే అనిపించింది. కొన్ని సీన్స్ కూడా అదేదో ఒకటి ఉంటుంది, భూకంపం వచ్చే సీన్, ఎత్తుకేకి వచ్చే సీన్, అక్కడ కూడా నాకేం నేను పెద్ద ఫీల్ కాలేదు. నాకు ఎందుకో అది కూడా కొంచెం ఓవర్గానే అనిపించింది. మరి తెలియదు, బయట మేబీ కొంతమంది ఫీల్ కావచ్చు ఆ సీన్కి. నాకైతే కొంచెం ఓవర్గానే అనిపించింది ఆ సీన్ కూడా. ఇంకా అంతకుమించి ఏం లేదండి మూవీలో. నాకైతే లైక్ అసలు నచ్చలేదు మూవీ. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. టాటా, బై బై.